హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ కేసరి. ఎంతో రుచికరమైన, ఎంతో హెల్తీ అయిన రెసిపీ ఎలా చేయాలో మరి చూసేద్దామా? ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక అందులోనే 2 లేదా 3 చెంచాల నెయ్యి వేసుకుందాం. నెయ్యి మంచిగా వేడయ్యాక అందులోనే 1 కప్ గోధుమ రవ్వని పోసుకుందాం. గోధుమ రవ్వ, నెయ్యి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకుందాం. రవ్వ ఎంత మంచిగా వేగితేనే టేస్ట్ కూడా అంత మంచిగా ఉంటుందండి. వీడియోలో చూపుతున్నట్టుగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు కలుపుకుంటూ అడుగంటకుండా మంచిగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 చెంచా నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగాక మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి, మీకు ఇంకా ఏమేమి కావాలో, ఏమేమి తింటారో అవి కూడా యాడ్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి అడగంటకుండా అటు ఇటు కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ గోధుమ రవ్వ చొప్పున 2 కప్పులు నీళ్లు పోసుకొని అందులోనే 1 కప్పు చక్కెర వేసి మంచిగా కలుపుతూ నీళ్లు మసిలేంత వరకు ఉంచుదాం. నీళ్లు ఇలా మసులుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని ఇందులోకి కలిపి మొత్తం కలుపుకుందాం. 70% గోధుమ రవ్వ ఉడికినాక అందులోనే యాలకుల పొడి, 1/2 కప్పు పాలు, చిక్కటి పాలు తీసుకుంటే టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి. ఈ పాలు పోసుకున్నాక ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో అటు ఇటు కలుపుకుంటూ పాలతోటి గోధుమ రవ్వని ఉడకనిద్దాం. చూడడానికి కలర్ఫుల్గా ఉండటానికి మనం అందులో 1 ఇంచ్ ఫుడ్ కలర్ వేసుకొని వాటర్తో కలిపి ఇందులో వేసుకుంటే చూడడానికి ఎంతో కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది. ఇలా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుంటే రెడీ అయిపోయినట్టే అండి. చూస్తున్నారుగా ఎంతో రుచికరమైన రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూసేసారుగా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.